నమస్తే, నేను మోనిక. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్ కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారుతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. రేపు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల సర్ ఇన్ఛార్జీలతో కేటీఆర్ సమావేశమై నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అత్యధికంగా ఓట్లు తొలగింపునకు గురవుతున్నాయని ఆ పార్టీ చెబుతోంది. ఈ 3 జిల్లాల్లోని బీఆర్ఎస్ కు గణనీయమైన రాజకీయ పట్టుండడంతో ఓట్ల తొలగింపు ప్రభావం పార్టీపై ఏ మేరకు ఉంటుందన్న అంశంపైన చర్చ జరగనుంది. ఎస్ఐఆర్ ద్వారా బీఆర్ఎస్ కు నష్టమా, లాభమా? ఓటర్ల జాబితాలో మార్పులు రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేయబోతున్నాయి అన్న దానిపై రేపటి సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. రేపు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల సర్ ఇన్ఛార్జీలతో కేటీఆర్ సమావేశమై నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అత్యధికంగా ఓట్లు తొలగింపునకు గురవుతున్నాయని ఆ పార్టీ చెబుతోంది. ఈ 3 జిల్లాల్లోని బీఆర్ఎస్ కు గణనీయమైన రాజకీయ పట్టుండడంతో ఓట్ల తొలగింపు ప్రభావం పార్టీపై ఏ మేరకు ఉంటుందన్న అంశంపైన చర్చ జరగనుంది. ఎస్ఐఆర్ ద్వారా బీఆర్ఎస్ కు నష్టమా, లాభమా? ఓటర్ల జాబితాలో మార్పులు రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేయబోతున్నాయన్న దానిపై రేపటి సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. రేపు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల సర్ ఇన్ఛార్జీలతో కేటీఆర్ సమావేశమై నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అత్యధికంగా ఓట్లు తొలగింపునకు గురవుతున్నాయని ఆ పార్టీ చెబుతోంది. ఈ 3 జిల్లాల్లోనే బీఆర్ఎస్ కు గణనీయమైన రాజకీయ పట్టుండడంతో ఓట్ల తొలగింపు ప్రభావం పార్టీపై ఏ మేరకు ఉంటుందన్న అంశంపైన చర్చ జరగనుంది. ఎస్ఐఆర్ ద్వారా బీఆర్ఎస్ కు నష్టమా, లాభమా? ఓటర్ల జాబితాలో మార్పులు రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేయబోతున్నాయి అన్న దానిపై రేపటి సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల ఎస్ఐఆర్ ఇన్ఛార్జీలతో కేటీఆర్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. మౌనిక, రేపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో భేటీ కాబోతున్నారు. దాదాపు 4-5 గంటల పాటు కీలకమైనటువంటి సమావేశం కేటీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఎస్ఐఆర్ సమావేశంలో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎన్యుమరేషన్ ఫామ్స్ ఫిల్ చేసి ఇచ్చిన వారి సంఖ్య ఎంత, ఇయ్యని వారి సంఖ్య ఎంత, ఒకవేళ ఇచ్చినప్పటికి కూడా అందులో ఎవరైనా తప్పులు రాశారా, అలా రాయడం వల్ల వారి ఓటు ఏమైనా పోయే అవకాశం ఉందా ఏంటి అనే దానిపైన పూర్తిగా సమాచారం కేటీఆర్ తీసుకుని ఉన్నారు. 119 నియోజకవర్గాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో రేపు కీలకమైనటువంటి సమావేశం, ఎస్ఐఆర్ ఇన్ఛార్జీలతో కీలకమైనటువంటి సమావేశం తెలంగాణ భవన్లో జరగనుంది. అయితే అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎక్కువగా ఓట్లు తొలగిపోయే అవకాశం ఉన్నదట్టుగా కూడా మనకి సమాచారం అయితే వస్తుంది. కాబట్టి మేడ్చల్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు పోయే అవకాశం ఉంది, కుత్బుల్లాపూర్లో ఎక్కువ పోయే అవకాశం ఉందా, లేకపోతే మల్కాజ్గిరిలో ఎక్కువ పోయే అవకాశం ఉందా, మేడ్చల్లోనే ఎక్కువ ఓట్లు పోయే అవకాశం అయితే ఉందా, గతంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓట్లు ఎంత, ప్రస్తుతం ఎంత మేర ఓట్లు తొలగిపోయే అవకాశం అయితే ఉంది, ఎన్ని ఓట్లు ఉన్నాయి, అర్హులైనటువంటి వారి ఓట్లు ఏమైనా పోయే అవకాశం ఉందా అనే దానిపైన స్పష్టమైనటువంటి ఆధారాలతో సహా అన్నీ కూడా తీసుకొని రేపు రావాలని చెప్పేసి ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి ఎస్ఐఆర్ ఇన్ఛార్జీలతో ఆదేశాలు కేటీఆర్ ఇచ్చారు. కాబట్టి రేపు నియోజకవర్గాల వారీగా సమాచారాన్ని అంతటిని కూడా తీసుకొని వచ్చి రేపు కేటీఆర్ ముందు పెడతారు. సో ఆ సమావేశంలో ఒక్కో నియోజకవర్గం వారీగా సమీక్ష చేయనున్నారు. కాబట్టి 119 నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఉదయం 10 గంటలకి ప్రారంభమైతే రేపు సాయంత్రం 5, 6, 7 వరకు కూడా సమావేశం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా ఓట్లు తొలగిపోయే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం. కాబట్టి సో హైదరాబాద్లో మరి ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు పోయే అవకాశం అయితే ఉందనేది కూడా దాని సమాచారాన్ని అంతటిని కూడా తీసుకురావాలని చెప్పేసి ఇన్ఛార్జీలకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు మనకైతే సమాచారం ఉంది. కాబట్టి అందుకు ఆ నియోజకవర్గాల వారిగా రిపోర్టు రేపు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఎక్కువ ఓట్లు తొలగిపోతాయి. కాబట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీ పదే ఒక విషయం ఎప్పుడు కూడా చెప్తూ ఉండేది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి చాలా పట్టు ఉంది అని కూడా ఎప్పుడు చెప్తూ ఉండేది. కాబట్టి ఆనాడు కేసీఆర్ 9.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉన్నదంటే దానికి కారణం కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి అనేది కూడా కేటీఆర్ అనేక వేదికలపైన చెప్పుకొచ్చారు. కాబట్టి మరి హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పట్టున్నప్పుడు మరి ఇప్పుడు ఓట్లు అత్యధికంగా ఇక్కడే తొలగిపోతున్నాయి. కాబట్టి అప్పుడు మైనస్ ఎవరికి, మరి ఏ పార్టీకి జరగబోతుంది? బీఆర్ఎస్కి జరగబోతుందా, బీజేపీకి జరగబోతుందా, కాంగ్రెస్కి జరగబోతుందా, ఇతర పార్టీలకు ఎవరికైనా జరగబోతుందా అనేది ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి సో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎంత, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎంత ఉంది గతంలో, సో అర్హులైనటువంటి వారి ఓటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే వారు తమ సొంత నియోజకవర్గంలో, అంటే కొంతమంది ఊర్ల నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. హైదరాబాద్లోనే ఓటు హక్కు పొందేలా వారు తీసుకున్నారు అన్నాడు. కానీ ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే హైదరాబాద్లో మాకు అవసరం లేదు, మాకు సొంత ఊర్లోనే ఓటు ఉండాలని కూడా చాలామంది మార్చుకున్నారు. కాబట్టి మరి వారి యొక్క ఓటు ఉంటే మాత్రం ఇక్కడ లేకున్నా వాళ్ళ సొంత ఊర్లో ఉంటే ఓకే, కానీ అసలు ఓటే లేకపోతే మాత్రం అర్హులైనటువంటి వారి ఓటు తొలగిపోయినట్లే అవుతుంది. మరి దానికి గల కారణం ఏంటి, ఎందుకు తొలగిపోయినట్టు? ఎన్యుమరేషన్ ఫామ్ వారు తీసుకున్నట్ట, ఒకవేళ తీసుకున్నప్పటికి కూడా ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇన్ టైంలో వాళ్ళు బిఎల్ఓకి ఇవ్వలేదా, ఒకవేళ ఇచ్చినప్పటికీ అందులో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా, ఏం జరిగింది అనేది కూడా రేపు మొత్తం విశ్లేషణ బీఆర్ఎస్ పార్టీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే మనకి చాలా తక్కువ సమయం ఉంది. అక్టోబర్ 1st వీక్లోనే ముసాయిదా ఎన్నికల సంఘం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు ఎంతమంది అనేది కూడా తుది జాబితా ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు నియోజకవర్గాల వారిగా కూడా గతంలో అక్కడ ఆ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ప్రస్తుతం ఉన్నటువంటి ఓట్లు ఎన్ని, ఎందుకు తొలగిపోయాయి ఏంటనేది వాళ్ళు అధికారికంగా చెప్పినప్పటికీ కూడా తొలగిపోతాయి అంతే. ఎందుకంటే తప్పిదం ఏందనేది కూడా ఆల్రెడీ ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకొని ఇవ్వలేదు కాబట్టి వారి ఓటు తొలగిపోతుంది. సో ఇవన్నీ కూడా మొత్తం కూడా ఈరోజు రేపు తెలంగాణ భవన్లో వీటన్నిటిపైన కూడా విశ్లేషణ బీఆర్ఎస్ పార్టీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దాదాపుగా ఉదయం స్టార్ట్ అయ్యే సమావేశం సాయంత్రం వరకు కూడా జరుగుతుందంటూ కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం వస్తుంది. సో కాబట్టి ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే
బీఆర్ఎస్ పార్టీకి చాలా పట్టు ఉంది. ఎక్కువ స్థానాలు 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ఇక్కడనే ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మరి ఇప్పుడు ఓట్లు ఎక్కువగా తొలగిపోతాయి కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీకి రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, ఏమవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి ఎంతో సీరియస్గా పార్టీ తీసుకుంది. కాబట్టి అర్హులైనటువంటి వారి ఓటు ఒకవేళ తొలగిపోతే ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కోవాలని ఇప్పటికే లీగల్ టీంతో అప్పటికప్పుడు కేటీఆర్ సమావేశం అవుతూ ఉన్నారు. కాబట్టి అర్హులైనటువంటి వారి ఓటు ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగిపోకుండా చూడాలని చెప్పేసి కూడా లీగల్ టీంకి సూచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పట్టు నిలుపుకునేలా రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పట్టు నిలుపుకునేలా, అదేవిధంగా రానున్నటువంటి జనరల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పట్టు నిలుపుకునేలా ఖచ్చితంగా కృషి చేయాల్సిందే అని చెప్పేసి కూడా నేతలకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి నియోజకవర్గాల వారీగా ఎస్ఐఆర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, ఉమ్మడి జిల్లాల వారీగా ఎస్ఐఆర్ ఇన్ఛార్జీలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాల నల్గొండకి, అదేవిధంగా ఖమ్మంకి, ఆదిలాబాద్కి, కరీంనగర్కి, రంగారెడ్డికి, హైదరాబాద్కి, ఇట్లా మెదక్కి, ఇట్లా చూసుకుంటే మొత్తం 10 ఉమ్మడి జిల్లాలు. కాబట్టి 10 ఉమ్మడి జిల్లాలకి ఇన్ఛార్జీలు ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా అందరితో కూడా కీలకమైనటువంటి సమావేశం కేటీఆర్ రేపు నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ యొక్క సమావేశంలో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు తొలగించబడ్డాయి ఏంటనేది కూడా మొత్తం సమీక్ష చేయనున్నారు. మౌనిక. రైట్ సైడ్, థ్యాంక్ యూ.